హాయ్, వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, ఫిలిం అండ్ పొలిటికల్ అనలిస్ట్. ఎట్టకేలకు పెద్ది సినిమా ఈరోజు తెల్లవారుజామున నిన్న అర్ధరాత్రి తర్వాత స్పెషల్ షోలు, ఆ తర్వాత రెగ్యులర్ షో ప్రారంభమైంది. యాజ్ యూజువల్గానే టికెట్ ధరల పెంపు, స్పెషల్ షో పర్మిషన్స్ తెలుగు రాష్ట్ర బోత్ స్టేట్లో రావడం జరిగింది. చాలా ఉత్కంఠాలు ఆ సినిమాకు రిలీజ్కి ముందు జరిగిన సందర్భాలు మనం చూసాం కదా. మరి ఇంతకు పెద్ది రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది, బుచ్చిబాబు గారి దర్శకత్వంలో చిత్రం పెద్ది పెద్ద విజయమా, ఇట్టా ఫట్టా, ఈ వివరాలు ఏంటి, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరాలకు వెళ్ళిపోదాం. పెద్ది సినిమా మీద కుట్రలు జరిగాయి. రెండు రకాల కుట్రలు జరిగాయి, మనందరికీ తెలిసిందే. ఒకటి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వ్యవస్థలో నుంచి వచ్చిన సమస్య. ఇంకోటి అలాంటిదే దాని మీద విజయనగరంలో నటికుమార్ గారు చెప్పినటువంటి చిన్న ప్రయత్నంలో కుట్రలు. ఆ తర్వాత సినిమా ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వంలో కొంచెం ఆలస్యం అవ్వడం, కావాలని చేశారని విమర్శలు ఇవన్నీ వచ్చాయి. సో సమస్యలన్నీ బయటకెళ్ళి పరిష్కరించుకొని విజయవంతంగా విడుదలైతే అయింది. మరి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఇది ఇట్టా ఫట్టా అని చెప్పే ఉద్దేశం కాదు నాది. సినిమా తీరేలా ఉంది, పబ్లిక్ తీరేలా ఉందో నేను సినిమా చూడలేదు. పబ్లిక్ని అబ్జర్వ్ చేసి పబ్లిక్ రివ్యూస్ ప్రకారము నేను నాకున్నటువంటి సమాచారము, నేను అబ్జర్వ్ చేసినటువంటి థియేటర్ దగ్గర అబ్జర్వ్ చేసిన విధానం, ఇంకా నేను సినిమా చూడలేదు, కొంచెం బిజీ వల్ల. సో సినిమా ఎలా ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో, వాళ్ళ తరహా తీరు ఎలా ఉందో చూసి నేను చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే మనం మొదటి నుంచి కూడా అనుకున్న విధంగానే కథాంశం గ్రామీణ నేపథ్యంలో గ్రామం కోసం కష్టపడి టాస్క్ తీసుకుని గ్రామానికి మేలు జరిగేటటువంటి హీరో చేసినటువంటి వీరోచిత విన్యాసాల వర్షక్రమ కథనమే సినిమా. ఇట్లాంటి సినిమాలు మనం చాలా చూసాం. ఊరికిచ్చిన మాట అన్న టైపులో ఒక ఊరి కోసం, ఊరి బాగు కోసం చేయడము, ఊరిలో ఒక విలన్ అరాచకాలను ఎదిరించేటువంటి హీరో ఆ ఊరి కోసం ఏం చేస్తాడో ఇదే కథ, మూల కథ. ఈ కథ నుంచి పుట్టుకొచ్చిందే. క్రీడా అంశాల నుంచి కథాంశాన్ని జోడించి మసాలా అంటే ఇంగ్రీడియంట్స్ మూలం ఒకటే అయినప్పటికీ దాంట్లో మసాలా వండిన తీరులోనే వెరైటీ కర్రీ అనే టైపులో ఇక్కడ ఆత్మగౌరవము అనేటువంటి విషయము, దానికి తోడైనటువంటి అనిశ్చితవేత్తకు గురైనటువంటి వాళ్ళ నుంచి తిరుగుబాటు చేయడము అనేది, ఈ రెండు సమ్మిళితం చేసి, అంటే ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము, వీటి కోసం పరితపించే వ్యక్తులు, దాంతోపాటే అనిశ్చివేత గురగబడేటువంటి వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుందో వీటి రెండు ఈక్వేషన్లకు కలుపుతూ కథను జోడించి ఒక విజయనగరం జిల్లాలో ఒక కొండ మీద ఉన్నటువంటి వేరువేయబడినటువంటి ఉండేటువంటి గ్రామంగా ఉన్నటువంటి ఆ పెద్ది గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కథ తీరే ఈ పెద్ది కథ. అంటే విజయనగరంలో కొండల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గూడెము, ఆ గూడానికి ప్రాముఖ్యత లేదు, గుర్తింపు లేదు. అంటే ఒక ఊరు ఉన్నన్న విషయాన్ని కూడా పాలకులు నిర్లక్ష్యం చేయబడిన ఊరు. అక్కడ వసతులు లేవు. కనీసం ఆ ఊరికి ఒక రైల్వే స్టేషను, రైలు ఆగితే కనీసం ప్రగతి వస్తుంది అనుకున్నటువంటి విధానంలో పోరాడుతున్నటువంటి గ్రామ వ్యక్తిగా జగపతి బాబు, అతడు చేసినటువంటి క్యారెక్టరు అప్పలసూరి క్యారెక్టరు, జగపతి బాబు క్యారెక్టరు ఆయన ఊరి కోసం చేస్తూ ఉంటాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి వ్యక్తే ఈ రామ్ చరణ్. ఇక్కడ కథ ఏంటంటే, కథ ఎక్కడ ప్రారంభమైందంటే, ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో మన అంతర్జాతీయ ఏషియన్ కప్ పోటీలు అవుతాయి కదా, ఆ తర్వాత మన దేశం వెనకబడి ఉంటాడు, కప్పులు రాకపోవడానికి కారణం క్రీడలు ఎంకరేజ్ చేయడం చెప్పి ఒక మంత్రి గారు చెప్పడం. అక్కడి నుంచి కట్ చేస్తే ఆ కాస్త విజయనగరం జిల్లా ఊరి మీద ఫోకస్ అవుతుంది. అక్కడ ఆ గ్రామ పరిస్థితులను, గ్రామ క్యారెక్టర్ని ఎలివేషన్ చేయడంటే, ఎలివేషన్ అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షను, లేదా సినిమా ఇంట్రడక్షన్ బేస్మెంటు ప్లాట్ఫామ్ అంటాం దాన్ని మొదటి సినిమా ప్రారంభంలోనే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్లో ఇదంతా కూడా ఇంట్రడక్షన్ సీన్స్ లేదా క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి లేదా ప్లాట్ఫామ్ను సింబాలిక్గా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలా మొదటి సినిమా ప్రారంభ దశలోనే ఆ క్యారెక్టర్ల తీరు, సినిమా ఎలా ఉండబోతుంది, ఆ ఊరికి ఉన్న ప్రాబ్లం ఏంటి, హీరో ఏం చేయబోతున్నాడు అనేది ఇంట్రడక్షన్తో సరిపోతుంది. ఈ సన్నివేశాల కలయికలో కాస్త ఒక్కొక్క దగ్గర బోరుగా వస్తుందట. బోర్ అనిపించినా కూడా కథలో ఇంట్రెస్ట్ కలిగించిందని చెప్తా ఉన్నారు. ఇక తర్వాత అనుకోకుండా ఆ ఊరికి ఇక్కడ ఏంటంటే ఆ గ్రామాలలో ఈ పెద్దిరాజు అనేటువంటి వ్యక్తి రామ్ చరణ్ అక్కడ క్రికెట్ బాగా ఆడుతుంటారు.
అక్కడ క్రికెట్ బాగా ఆడుతున్న వ్యక్తి, ఆ ఊరికి జట్టు లేదు, అతను కిరాయి కూలీగా అంటే క్రికెటర్ స్పోర్ట్స్ కూలీగా పనిచేస్తుంటాడు. వేలం వేసుకొని ఆయన తరపున గేమ్స్ వాడుకోవడం. ఇప్పుడు మనం చూస్తున్న అదే కదా, ఆర్సీబీ బెంగళూరు బ్యాచ్లు అంతా కూడా అదే కదా, క్రికెటర్లని మనం కొనేసుకొని ఒక క్లబ్గా చేసుకొని దాని స్పాన్సర్షిప్ అవన్నీ చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆర్సీబీ ఇట్లాంటి జట్లు కూడా అదే తీరు. అట్లా ఇక్కడ ఇండివిజువల్గా ఈ పర్సన్ని విజయనగరం కానీ ఆ విశాఖపట్నం ప్రాంతంలో జిల్లాల వారిగా ఆయన కొనుక్కొని ఆయనని ఆడి కప్పు గెలుచుకునేటువంటి కథాంశం ఉంటుంది. అలా పని చేస్తున్నటువంటి రామ్ చరణ్ క్రికెట్ నుంచి ఆ తర్వాత కుస్తీ పోట్లోకి మారుతాడు. ఆ కుస్తీ పోట్లో శివరాజ్ కుమార్ గారు గౌరన్న నాయుడు పాత్రలో కుస్తీ పోటీ ఇచ్చేటువంటి ట్రైనింగు, అక్కడ ఇచ్చేటువంటి ఆయన గైడ్ లైను, హీరో చేసినటువంటి విన్యాసాలు, తర్వాత రన్నింగ్ రేస్ కూడా ఈ స్పోర్ట్స్లో ఇక్కడ కథలో ఆడుతుంటాడు. మొత్తం మీద సూక్ష్మంగా కథ ఏంటంటే, ఆ ఊరిలో అణిచివేయబడుతున్నటువంటి ఆ బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి విధానాలు, అక్కడ గ్రామంలో ఎదుర్కొంటే సమస్యలు, ఆ గ్రామానికి మంచి జరగాలని కోరుకునేటువంటి వ్యక్తుల పోరాటంలో నుంచి అదొక హీరోకి టాస్క్గా మారి ఆ టాస్క్ నుంచి ఆయన కప్పు ఎలా కొట్టుకున్నాడో నేషనల్ రేంజ్ అంటే ఇక్కడ విజయనగరం జిల్లాలో ప్రారంభమైనటువంటి కథ టాస్క్ క్లైమాక్స్ నేషనల్ కప్పు తీసుకునేంత వరకు రామ్ చరణ్ గారు ఏ విధంగా చేయబోయాడు విన్యాసాలు, వాటికి వెనక కారణాలు, ఎవరెవరు అడ్డం వచ్చారు, ఎవరెవరు విలనిజన్ అంటే ఎత్తులోకి పై ఎత్తు వేయాల్సి వచ్చింది, విలన్కు హీరోకున్న సంబంధాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఆ కథాంశంగా సినిమా 3 గంటల 9 నిమిషాలు, ఇది 189 నిమిషాల నిడివిగల చిత్రం అయిపోయింది. కాస్త అక్కడో ఇక్కడ బోర్ వస్తున్నట్టుగా అనిపించినప్పటికీ సినిమా బాగుందన్న టాక్ అయితే వస్తూ ఉంది. ఇది బాగా చూడదగిన చిత్రం కూడా చెప్తా ఉన్నారు. రామ్ చరణ్కు గ్రామీణ స్థాయి క్యారెక్టర్లో ఒక మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలో ఆ విధంగా మాస్ రోల్లో కనిపించారు. ఈ కనిపించేసరికి కొన్ని చిత్రాలతో కూడా పోలుస్తున్నారు, విషయాలు కూడా చెప్తా అన్నది కూడా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.